పూర్తి ప్రపంచం అంతా ఆటం బాంబు ఎక్స్ప్లోజన్ అయిపోయి నాశనం అయిపోయింది. కేవలం ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు మాత్రమే బతికారు. వీళ్లతో పాటు ఒక కుక్క కూడా బతికే ఉంది. ఈ కుక్కకి ఒకరోజు కోరిక కలిగి ఈ అమ్మాయితో ఇంటిమేట్ అవ్వాలనుకుంది. మరి ఈ అమ్మాయి ఆ కుక్క కోరిక తీర్చిందా? క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి. మూవీ ఓపెనింగ్ లో ఆటం బాంబ్స్ ఎక్స్ప్లోజన్ అయ్యి ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇక్కడ కేవలం ఒక లేడీ, ఇద్దరు అబ్బాయిలు మాత్రమే బతికారు. వీళ్ళు ముగ్గురు ఎక్కడో ఎడారి ప్రాంతంలో బతికే ఉంటారు. ఫస్ట్ మన మూవీ హీరోయిన్ అయిన మీరా స్పృహలోకి వస్తుంది. అలా మెలకు వచ్చిన తను ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం చూసి గట్టిగా అరటం స్టార్ట్ చేస్తుంది. తన కనుచూపు పేరులో మనిషి అనేవాడే లేడు. అలా భయంతో ఏడుస్తూ తన ఆలోచనలో ఉన్నప్పుడు తనకు చివరిగా గుర్తుంది తను ఒక పార్టీకి వెళ్ళింది. ఆ సంఘటనే తనకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు అసలు గుర్తులేదు. అలా ఇక తనకు తాను ధైర్యం చెప్పుకొని చుట్టూ చూస్తున్నప్పుడు విన్స్ అనే వ్యక్తిని చూస్తుంది. అతను ఆమెకు కొద్ది దూరంలోనే స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. అలా తను తన దగ్గరికి వెళ్తున్న టైంలో ఈ విన్స్ కూడా మెలకు వస్తుంది. విన్స్ లేచి చుట్టూ చూడంగానే అతను కూడా చాలా భయపడతాడు. అయితే పైకి లేచి మీరాని చూడంగానే ఎక్కడలేని ఆనందం వస్తుంది ఇతనికి. వీళ్ళిద్దరు కలిసి పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో అసలు వీళ్ళకి గుర్తులేదు. అలా వీళ్ళు ఒకళ్ళొకళ్ళు టచ్ చేసుకుని చాలా ఆనందం పడుతూ ఉంటారు వాళ్ళు బతికే ఉన్నారని. ఇక అక్కడి నుంచి వీళ్ళిద్దరు చూపు అనేది పక్కనే పడి ఉన్న మేసీ అనే వ్యక్తి మీద పడుతుంది. అతను కూడా మెల్లగా కాన్షియస్ లోకి వస్తాడు. చుట్టూ చూసిన అతను చాలా కంగారు పడినప్పటికీ రియలైజేషన్ వచ్చి ఆహా నేను ఒక్కడే బతుకున్నానని గాల్లోనే గిటార్ వాయిస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ ప్రపంచంలో కేవలం వీళ్ళు ముగ్గురే బతుకున్నారని చెప్పి ముగ్గురు కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళు ఉండటానికి ఒక ప్లేస్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. బతికే ఉన్నప్పటికీ వీళ్ళు ఉండటానికి ఒక ప్లేస్ కావాలి. అలా వాళ్ళు ఫుడ్ కోసం, వాటర్ కోసం చాలా దూరం నడిచినా సరే వీళ్ళకి ఏమీ కనపడదు. అలానే దాహంతో వెలవెల్లాడుతూ కొద్ది దూరం వెళ్ళంగానే వీళ్ళకి సముద్రం కనపడుతుంది. ఇక వీళ్ళు చాలా ఆనందపడతారు. సముద్రంలో చేపలు తింటూ బతికేయచ్చని. ఇక సముద్రంలో బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కొన్ని పెద్ద పెద్ద క్రాబ్స్ అనేవి వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అయితే ఈ క్రాబ్స్ ని చూసిన మేసరికి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ క్రాబ్స్ ని చంపి తిని తన ఆకలి తీర్చుకోవచ్చని. పక్కనే ఉన్న మీరా, విన్స్ మాత్రం చాలా భయపడుతూ ఉంటారు ఆ క్రాబ్స్ ని చూసి. ఎందుకంటే వాళ్ళు ఆ క్రాబ్స్ అనేది అసలు ఎప్పుడూ తినలేదు. అలా మీరా భయపడుతూ సముద్రం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఒక క్రాబ్ వచ్చి తనకు కరుస్తుంది. ఇక అటాక్ చేసిన క్రాబ్ ని మేసన్ చంపేసి దాన్ని ఆనందంగా తింటూ ఉంటాడు. కానీ ఇక్కడ మీరా క్రాబ్ తన్ని గాయం చేసిందని నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. తను చూసిన మేసన్కి బాధ అనిపించి తన దగ్గరికి వచ్చి తన డ్రెస్సులోని ఒక ముక్కని చింపి తన గాయానికి కడతాడు. అలా గాయానికి కట్టుకడుతూ మీరా కళ్ళలో కళ్ళు పెట్టి మేసన్ చూస్తాడు. మీరా కూడా అతని వైపు అలానే చూస్తుంది. దాంతో కామం పుట్టి వీళ్ళిద్దరికి కామ కోరికలతో ఈ మేసన్ మేరీకి వేడిని పుట్టించడం స్టార్ట్ చేస్తాడు. ఇటు పక్కన ఇక్కడ వేయిన్స్ గడు బాగా ఆకలితో ఉండి వీళ్ళని పట్టించుకోకుండా ఆ క్రాబ్ ని తినడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మీరాకి మేసన్ కి వేడి పుట్టడం ఆలస్యం. ఆ రాళ్ల గట్ల మీదే గపగపలాడిచ్చేస్తాడు. మళ్ళీ కాసేపటి తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ నడుచుకుంటూ ఇంకేదైనా ప్లేస్ దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ వెళ్తారు. అలా కొద్ది దూరం వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక లైట్ హౌస్ కనపడుతుంది. ఆనందంతో లోపలికి వెళ్లి వీళ్ళు ఏమన్నా ఫుడ్ దొరుకుతుంది చెక్ చేస్తే వాటర్, ఫుడ్, మనిషి అనేవాడే దాంట్లో ఎవరు ఉండరు. కానీ వీళ్ళకి తెలియకుండా ఒక కుక్క అనేది వీళ్ళని చూస్తూ ఉంటుంది. అలా వెతికి బయటకు వచ్చిన వీళ్ళకి వీళ్ళ దృష్టి ఆ కుక్క మీద పడుతుంది. అదే కుక్క ఆ ఇంట్లో దాక్కొని వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంది. ఇక వీళ్ళు చూసిన ఆ కుక్క మరవటం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళకి అర్థమైపోతుంది ఆ కుక్క తనని ఫాలో అవ్వబోతుందని. అలా ఆ కుక్కను ఫాలో చేస్తూ వెళ్ళిన వీళ్ళకి కొద్ది దూరంలో చుట్టూ అడవి, కావాల్సినంత ఫుడ్, రకరకాల ఫ్రూట్స్, నీళ్లు తాగడానికి ఒక చిన్న నది కూడా ఉంది. మనిషి బతకడానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. అందుకనే వీళ్ళు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఆ రోజు నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న పళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. ఈ కుక్క కూడా ఇక్కడే ఉంటుంది. కానీ ఇది చెట్టు కట్టుపక్కన నుంచొని అరుస్తూ ఉండటంతో వీళ్ళు ఏదో ప్రమాదం అనుకుని భయపడుతూ ఉంటారు. మన మేసన్ ధైర్యంగా కొద్దిగా ముందుకు వెళ్లి ఎందుకు ఇది అరుస్తుందని చెక్ చేస్తే ఆ కుక్క ఫ్రెష్ గా ఒక కుందేలుని వేటాడి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ చచ్చిపోయిన కుందేలుని వెన్నేసి మీరా మీద వేయడంతో వాళ్ళు దడుచుకొని వస్తారు. కుక్క మన కోసం కుందేలుని వేటాడి తీసుకొచ్చింది, కుందేలు మాంసం చాలా బాగుంటుంది, ఇది వండుకొని తిందామని ఇక ఆ కుందేలు వండటం స్టార్ట్ చేస్తారు. కుక్క కూడా మంచిగా కాల్చిన మాంసాన్ని తిందాం అనుకుని ఈ కుందేలుని తీసుకొచ్చింది. ఇక చక్కగా కుందేల్ని కాల్చుకొని తింటున్న టైంలో కుక్క కూడా వచ్చి అరుస్తుంది. దానికి కూడా ఆ మాంసం కావాలని. ఇది విన్న మీరా దానికి ఒక ముక్క విసిరేస్తుంది. మీరాకి కుక్క మీద ప్రేమ కలిగి దీనికి గ్యారీ అని పేరు పెట్టుకుందాం, దీన్ని మనతో పాటే ఉంచుకుందాం అని కూడా చెప్తుంది. ఇక కడుపు నిండింది, కోరిక కూడా తీర్చుకోవాలి కదా. ఈ బేసన్ గాడు మీరాతో అడవిలో అరుపులు పుట్టిస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఈ కుక్క కూడా మీరా అరుపుల్ని అలానే చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూసిన వేన్స్ కి వీళ్ళిద్దరు చేసే పనులు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే బాధతో వేన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేసన్ మీరా గపగపలు ఆడుచుకున్న తర్వాత మీరా లేచి ఫ్రెష్ గా ఫేస్ వాష్ చేసుకుని వేన్స్
విన్స్ కోసం వెతుకుతుంది. విన్స్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన మీరాకి బాధపడుతున్న విన్స్ కనపడతాడు. తన దగ్గరికి వెళ్లి ఎందుకు బాధపడుతున్నాను అడిగితే నేను ఒంటరిగా ఉన్నానని ఫీల్ అయిపోతున్నాను. ఈ మాటలు విన్న మీరా విన్స్ ని సంతోష పెట్టాలని తన ఆనందపరచడానికి అతనిలో వేడి పుట్టించడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి గబగబలాడటం స్టార్ట్ చేస్తారు. ఇదంతా చూస్తున్న ఈ కుక్కకి అసలు ఏమాత్రం నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఈ ఇద్దరు మగవాళ్ళు చెట్లు కొడుతూ ఉంటారు. మీరా హ్యాపీగా అక్కడ ఉన్న నదిలో స్నానం చేస్తుంది. అక్కడే కుక్క కూడా ఉంటుంది. అప్పుడే కుక్క ఒక కుందేల్ని వేటాడి మళ్ళీ దానికి మాంసం తినాలనిపించి ఆ కుందేల్ని తీసుకొచ్చి వెలిగిస్తుంది. అయితే ఈ మేసన్ గాడు వండిన మాంసాన్ని ఆ కుక్కకి ఇవ్వకుండా దాన్ని విసిగిస్తూ ఉంటాడు. మీరా అతను ఆపి ఆ కుక్కకు విసిరేస్తూ ఉంటుంది. అలా వీళ్ళు కొద్ది రోజులు హ్యాపీగా గడిపిన తర్వాత ముగ్గురు ఒంటి మీద ఉన్న బట్టలని పూర్తిగా చినిగిపోతాయి. ఇక అక్కడ ఉన్న ఆకులు జంతువుల యొక్క చర్మంతో వీళ్ళు కాస్ట్యూమ్స్ వేసుకొని అలానే అడవిలో పడి తిరుగుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు అబ్బాయిలకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు మీరాకి చెమటలు పట్టిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు ఇక ఉండి ఇక్కడ పూర్తిగా అడవి మనుషులైపోయి ఆ అడవి మనుషుల్లాగే అక్కడ కనిపించిన జంతువుల్ని వేటాడుతూ తింటూ బతుకుతూ ఉంటారు. అలానే ఒక రోజు నైట్ మీరా చేపల్ని కాల్చుకుంటుంటే విన్స్ గాడు ఒక జింకని చంపి తీసుకొచ్చి మీరా ముందు పడేస్తాడు. మీరాకి ఆ జింక మాంసం తింటాం అంటే చాలా ఇష్టం. ఇది చూసిన మేసన్ చాలా ఆనందపడతాడు. చాలా కష్టపడి విన్స్ ఈ జింకని తీసుకొచ్చాడు. ఇంకెందుకు ఈ కుక్కగాడు తీసుకొచ్చిన కోడి నాకేని ఈ మేసన్ ఆ కోడిని దూరంగా విసిరేస్తాడు. కానీ ఈ కోడి మాంసం అంటే కుక్కకి చాలా ఇష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ జింకని నీట్ గా వండి దాని మాంసం తింటం స్టార్ట్ చేస్తారు. అయితే ఆ కుక్క వచ్చి మాంసం అడుగుతూ ఉంటే మేసన్ దాన్ని పక్కకు తోలేస్తాడు. మాంసం తిన్న తర్వాత మీరా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తన వెనకాలే ఈ విన్స్ కూడా గప్పగప్పలాడిద్దామని లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇలా వెళ్తున్న విన్స్ ని ఈ మేసన్ ఆపి వాడే ఫస్ట్ వెళ్ళాలని విన్సన్ ని బయటికి దోస్తాడు. ఇక విన్స్ మీరాతో మేసన్ గడు కలవడానికి నాతో తలపడతాడని తెలివిగా అతని దగ్గర ఉన్న కత్తిని మేసన్కి ఇచ్చేస్తాడు. ఇక అది తీసుకుని మేసన్ నువ్వే లోపలికి పోరాని అతను లోపలికి పంపించేస్తాడు. ఇక ఈ లోపలికి వచ్చిన విన్స్ మీరా కరుపులు పుట్టిస్తుంటే ఈ మేసన్ గడు బయట ఆ కుక్కని ఇబ్బంది పెట్టి తను అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత రోజు మీరా నదిలో స్నానం చేస్తూ ఉంటుంది. దూరంగా చూస్తున్న ఈ కుక్క తనలో వేడి పుట్టించుకోవడం స్టార్ట్ చేస్తుంది. స్నానం చేసి మీరా ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉండరు. ఎందుకంటే వీళ్ళు వేటాడటానికి నది దగ్గరికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న మీరా దగ్గరికి ఈ కుక్కగాడు అద్దును చూసి లోపలికి వస్తాడు. రావడంతోనే మీరా మీద గట్టిగా అరుస్తూ దాన్ని చాలా భయపెట్టి మీరాని పడుకునేలా చేస్తుంది. అంతే ఎప్పుడైతే మీరా పడుకుందో ఈ కుక్కగాడు గప్పలు అడిచడం స్టార్ట్ చేస్తాడు. రాత్రి అవగానే ఇద్దరు మగాళ్ళు లోపలికి వస్తారు. కుక్కని మీరాని చూసి షాక్ అయిపోతే ఈ మీరా గట్టిగా నవ్వుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసి. ఇక వీళ్ళకి సీన్ అర్థమైపోతుంది. ఈ కుక్క మీరాని ఏం చేసిందని. కోపంతో రగిలిపోయిన మేసన్ తన దగ్గర ఉన్న బల్లాన్ని కుక్క మీదకి విసిరేస్తాడు. కానీ ఆ గురి తప్పుతుంది. ఇక దీంతో కోపం వచ్చిన కుక్క మేసన్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా అక్కడి నుంచి ఇద్దరు అబ్బాయిలు తప్పించుకొని బయటకు వెళ్ళిపోతారు. కానీ ఈ విన్స్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇల్లుని తగలబెడతాడు. మీరా మీద అతను చాలా కోపంగా ఉన్నాడు తను కుక్కతో చేసిన పనికి. కానీ తెలివిగా మీరా మరియు ఆ కుక్క తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన వీళ్ళకి ఈ విన్స్ పరిగెత్తు కనపడటం కుక్క చూస్తుంది. ఈ విన్స్ ని ఫాలో చేస్తూ వెళ్తున్న కుక్కని ఈ మేసన్ గాడు తెలివిగా చెట్టు మీద దాక్కొని ఆ కుక్క మీద దూకి దాన్ని చంపేయాలనుకుంటాడు. ఆ కుక్క మీరాతో చేసిన పని గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో దాన్ని ఎలాగైనా సరే చంపేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వీడికి హెల్ప్ గా ఈ విన్స్ గాడు కూడా వస్తాడు. ఇక అంతే వాళ్ళిద్దరూ ఆ కుక్క దవడ పట్టుకొని చీల్చేయటంతో స్పాట్ లో ఆ కుక్క చనిపోతుంది. కుక్కను ఫాలో చేస్తూ వచ్చిన మీరాకి ఇది చూసి షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. అంతేకాదు వీళ్ళిద్దరూ ఇంత క్రూరంగా ఉన్నారని వాళ్ళ చేతులకున్న రక్తాన్ని చూసి వెనక్కి తిరగకుండా భయంతో మీరా అక్కడి నుంచి పారిపోతుంది. ఈ విన్స్ మీరాని పట్టుకుందామని చాలా ట్రై చేస్తాడు. కానీ అతను చిక్కదు. ఆ నెక్స్ట్ డే తప్పించుకొని వెళ్ళిపోయిన మీరాని మేసన్ గడు పట్టుకుంటాడు. ఇక దొరికిన మీరాని గపాగప్ చేద్దాం అనుకుంటే అప్పుడే విన్స్ గడు వచ్చి ఆ మేసన్ పట్టుకొని లాక్కి వెళ్తాడు. అప్పుడు దాకా భయపడి ఉన్న విన్స్ ఈ మేసన్ తో ఫైట్ చేస్తే మీరా ప్రేమను గెలుచుకోవచ్చని ఫైట్ కి రెడీ అవుతాడు. ఇక చాలా సేపు ఫైట్ తర్వాత విన్స్ మేసన్ చంపేస్తాడు. విన్స్ మీరా కలిసి వాళ్ళ జీవితాన్ని అడవిలో పండిన పళ్ళని తింటూ హ్యాపీ